వెల్కమ్ టు తెలంగాణ రియల్టర్స్ ఛానల్. నేను మీ నారగోని. ఇప్పుడు ఎఫ్టిఎల్ గురించి తెలుసుకుందాం. హైడ్రా కూల్చివేతల గురించి కూడా తెలుసుకుందాం. ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. వర్షాకాలం చెరువు నిండిన తర్వాత ఆ నీరు నిలిచిన ప్రాంతాన్ని మొత్తం ఎఫ్టిఎల్ అంటారు. అక్కడి నుండి 30 మీటర్ల వరకు ఉన్న భూమిని బఫర్ జోన్ అంటారు. అదే నాలాలు అయితే 9 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. అది ప్రైవేట్ భూమి అయినా కూడా పర్మిషన్లు ఇవ్వకూడదు, ఇచ్చినా కూడా అవి చెల్లవు. ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ప్లాట్లు, ఇండ్లు కొనకూడదు. ఏ రోజైనా వాటిని కూల్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. కన్వెన్షన్ నాగార్జున గారి పట్టభూమి కావచ్చు, ఆ చెరువుల్లోని నీరు నిలబడిన కానుండి 30 మీటర్ల వరకు నిర్మాణం చేయకూడదు. కానీ బఫర్ జోన్లో నిర్మాణం ఉండటం వల్ల కూల్చారు. ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో మంత్రులవి, ఎమ్మెల్యేలవి ఏవైనా నిర్మాణాలు ఉంటే వాటిని కూడా తప్పక కూల్చాల్సిందే. హైదరాబాదులో ఉన్న ప్రతి చెరువు కబ్జాకు గురి అయినది. అన్ని చెరువుల్లో ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను అన్నిటినీ నేలమట్టం చేసి డ్రైనేజ్ వాటర్ ఆ చెరువుల్లోకి రాకుండా ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ప్రతి చెరువు చుట్టూ ఎఫ్టిఎల్ని బఫర్ జోన్ని సూచించే బోర్డులను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తే కొనుగోలుదారులు నష్టపోరు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన చెరువులు కబ్జాకు గురి అయినవి. ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. వారిని ఉద్యోగం నుండి తొలగించాలి. వారి నుండి నష్టపరిహారం కూడా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో భవనాలు కట్టి అమ్ముకున్నటువంటి బిల్డర్ల వద్ద నుండి కూడా బాధితులకు నష్టపరిహారం ఇప్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలి. ప్రజల సంక్షేమం కోసము, చెరువుల యొక్క సంరక్షణ కోసము, చెరువులని మంచినీటి సరస్సులుగా తీర్చిదిద్ది వాటిని అందంగా తయారు చేసి ఈ హైదరాబాద్ నగరానికి ఒక మంచి సుందరమైనటువంటి నగరం అనే పేరు తీసుకురావడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎంతటి వాళ్ళైనా, స్వపక్ష పార్టీ వాళ్ళైనా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా కూల్చేయమని చెప్పి హైడ్రా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ చెరువుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతే. ఇది ఒక మంచి నిర్ణయము. ఈ నిర్ణయాన్ని అట్లాగే కొనసాగిస్తే ప్రజలందరూ హర్షిస్తారు, సంతోషపడతారు. ఇది తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బఫర్ జోన్లో ఉన్న ఇండ్లను లేకపోతే ఎఫ్టిఎల్లో ఉన్నటువంటి భవనాలను కూల్చడానికి మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ మీ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.